గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 996. ఈరోజు డైలీ మనీ షోలోని ఒక రిలయన్స్ కంపెనీ బంపర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఆ కంపెనీ ఏది అండ్ ఆ రిజల్ట్స్ గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 213 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,058 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 92 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,603 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.85% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయ్యాయి. ఈ రోజు మార్నింగ్ మన మార్కెట్ పాజిటివ్ గానే ఓపెన్ అయినా దాని తర్వాత మన మార్కెట్ లో అయితే కొంత ప్రెషర్ కనపడింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరుగుతున్నదని. రేపు ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ మనకి మార్కెట్ టైంలోనే రానుంది. యాక్చువల్లీ ఈసారి ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్స్ వరకు కూడా రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కోవిడ్ తర్వాత మన కంట్రీలోని ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువగా ఉండేవి కదా. దాని తర్వాత ఆర్బీఐ అయితే కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వచ్చింది. ఆ ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినటువంటి సైకిల్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈసారి రేట్ కట్ రిలేటెడ్ అనౌన్స్మెంట్ చేయడానికి ఆర్బీఐ అయితే చాలా రోజులే టైం తీసుకుంది. ఒకవేళ రేపు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఆర్బీఐ గనక రేట్ కట్ చేసింది అనుకోండి, దెన్ మన మార్కెట్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూడొచ్చు. అలా కాకుండా రేట్ కట్ మరికొంత డిలే అవుతుందని చెప్పి ఆర్బీఐ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చినట్లయితే రేపు మార్కెట్ లో కొంత ప్రెషర్ కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ రేట్ కట్ తో పాటుగా ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ ఆర్బీఐ దగ్గర నుంచి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, గ్రోత్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ రాలేనట్లయితే ఓకే. అలా కాకుండా ఇన్ఫ్లేషన్ పెరగచ్చని లేదా గ్రోత్ తగ్గచ్చని ఆర్బీఐ దగ్గర నుంచి ఏమైనా ఎస్టిమేషన్స్ గానీ రిలీజ్ అయ్యాయి అనుకోండి, దాంతో కూడా మార్కెట్ లో మనం కొంత ప్రెషర్ ని చూడొచ్చు. అందుకనే రేపు ఇన్వెస్టర్స్ మార్కెట్ తో కొంత జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ రేపు మార్కెట్ టైంలోనే ఆర్బీఐ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చేస్తాయి. సో ఫస్ట్ హాఫ్ లోని మార్కెట్ తోనైతే ఇన్వెస్టర్స్ కొంత జాగ్రత్తగానే ఉండండి. ఒకవేళ ఆర్బీఐ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా రేట్ కట్ కనుక చేసింది అనుకోండి, దాని వలన ఆల్రెడీ హోమ్ లోన్స్ అవి ఎవరైతే తీసుకుని ఉంటారో వాళ్ళపైన కొంత బర్డెన్ తగ్గబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఫ్రెష్ గా ఎవరైనా హోమ్ లోన్స్ అవి తీసుకోవాలనుకున్నట్లయితే కొంతవరకు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఇది మనం బెనిఫిట్ కిందే చూడొచ్చు. అండ్ ఆర్బీఐ రేట్ కట్ సైకిల్ స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా రేట్ కట్స్ కనుక చేసినట్లయితే మరింత మంది హోమ్ లోన్స్ తీసుకుని కొత్తగా ఇల్లులు కొనేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఓవరాల్ గా హౌసింగ్ సెక్టర్ లోనైతే పికప్ కనపడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ హౌసింగ్ సెక్టర్ కనుక పికప్ అయినట్లయితే దాని ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీస్ అండ్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ తో పాటుగా ఓవరాల్ గా ఈ హౌసింగ్ సెక్టర్ లో ఆపరేట్ చేసేటువంటి కంపెనీస్ లైక్ సిమెంట్ కంపెనీస్ కావచ్చు, టైల్స్ కంపెనీస్ కావచ్చు, లేదా కార్డ్స్ అండ్ సింక్స్ కంపెనీస్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా దీని ద్వారా లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఆర్బీఐ ఒకవేళ రేట్ కట్స్ కనుక చేసినట్లయితే అది మనం బ్యాంక్స్ కూడా పాజిటివ్ గానే చూడొచ్చు. ఏదైనా రేపు మనకి మార్కెట్ టైంలో తెలిసిపోద్ది కదా ఆర్బీఐ స్టాన్స్ ఏంటని రేట్ కట్ రిలేటెడ్ గా. అండ్ ఈసారి రేట్ కట్ రిలేటెడ్ గానే కాదు, ఫ్యూచర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ దగ్గర నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తాయన్నది మనం ట్రాక్ చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ లోని ఫైనాన్షియల్ సర్వీస్ సెక్టర్ అండ్ అలాగే ఐటీ సెక్టర్, ఈ రెండు సెక్టర్స్ కొంతవరకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఐటీ సెక్టర్ లోని పాజిటివ్ మూమెంటం కనపడడానికి రీజన్ నిన్న యూఎస్ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి కాగ్నిజెంట్ వాళ్ళు వాళ్ళ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. యాక్చువల్లీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా వీళ్ళు కొంత బెటర్ నెంబర్స్ ని ఈసారి డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటుగా 2025 క్యాలెండర్ ఇయర్ రిలేటెడ్ గా వీళ్ళు ఏదైతే గైడెన్స్ ఇచ్చారో ఆ గైడెన్స్ వల్ల కూడా ఐటీ సెక్టర్ కంపెనీస్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం అన్నది బిల్డ్ అయింది. యాక్చువల్లీ వీళ్ళు ప్రీవియస్ క్వార్టర్ లో రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు వీళ్ళ రెవెన్యూస్ లో 1.4 to 1.9% గ్రోత్ ఉండొచ్చు అని చెప్పి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఈ రిజల్ట్స్ తో పాటు వీళ్ళు 2025 ఇయర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో 3.5 to 6% గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి అప్వర్డ్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ గైడెన్స్ ని పెంచారో దీంతో ఐటీ సెక్టర్ లోని రివైవల్ కనపడచ్చు అని చెప్పి మార్కెట్ లోని హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. యాక్చువల్లీ లాస్ట్ 2 years లో మనం చూసినట్లయితే యుఎస్ ఎకానమీ స్ట్రగుల్ అవుతుండడం వల్ల ఐటీ సెక్టర్ అయితే చాలా ప్రెషర్ ని ఫేస్ చేసింది. బట్ రీసెంట్ గానే ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ లోని కొంత రికవరీ అన్నది మనం చూస్తున్నాం. నా కాగ్నిజెంట్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ నెంబర్స్ ప్రకారం మనం చూసినట్లయితే Q4 లోని మన ఇండియన్ ఐటీ కంపెనీస్ కూడా కొంత బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేసేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. దీంతో పాటు ఈ Q4 రిజల్ట్స్ తోని మన ఐటీ కంపెనీస్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా ఎటువంటి గైడెన్స్ ఇస్తాయి అన్నది కూడా మనం ట్రాక్ చేయాలి. ఒకవేళ మన ఐటీ కంపెనీస్ కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా పాజిటివ్ గైడెన్స్ ని గనక ఇచ్చాయనుకోండి, మనకి ఐటీ స్టాక్స్ లోని మంచి పాజిటివ్ మూమెంటమే కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి అదర్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఐటీ స్టాక్స్ మరీ అంత పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. బట్ వన్స్ ఈ సెక్టర్ లో రికవరీ గనక స్టార్ట్ అయినట్లయితే ఐటీ
నిఫ్టీ స్టాక్స్ లోనైతే మనం మంచి ర్యాలీయే చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ అప్డేట్ మాట్లాడుకునే ముందు మీ అందరినీ కూడా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. చాలా ఎన్బిఎఫ్సిస్ దగ్గర నుంచి మనకి రెగ్యులర్ గా కాల్స్ వస్తుంటాయి కదా, మీకు లోన్ కావాలా అని. అంతెందుకు బజాజ్ ఫైనాన్స్ నుంచే నాకు ఎవ్రీ డే మల్టిపుల్ కాల్స్ అయితే వస్తానే ఉంటాయి. ఎన్నిసార్లు నెంబర్ని బ్లాక్ చేసినా వేరే కొత్త నెంబర్ తో కాల్ చేస్తూనే ఉంటారు. మీరు కూడా ఇటువంటి కాల్స్ రిసీవ్ చేసుకున్నారా? చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ ఉన్నటువంటి నెగిటివ్ అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్బిఎఫ్సిస్ వాళ్ళ కస్టమర్స్ కి వేరియస్ లోన్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తుంటాయి కదా, వాళ్ళు ఇష్యూ చేసేటువంటి ఆ లోన్స్ పైన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇంట్రెస్ట్ రేట్స్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఈవెన్ లోన్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా పడితే అలా పెంచుకుంటూ వెళ్ళిపోవడం వలన చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కాకపోతే ఎన్బిఎఫ్సిస్ ఇష్యూ చేసేటువంటి ఈ లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ ని ఆర్బీఐ అయితే కంట్రోల్ చేయదు, అంటే వాటిపైన ఎటువంటి క్యాప్ విధించదు. కానీ బట్ వీళ్ళు ఇలా చేస్తుండడం వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారని గుర్తించినటువంటి ఆర్బీఐ అన్ని లార్జ్ ఎన్బిఎఫ్సిస్ ని కూడా వాళ్ళు కస్టమర్స్ కి ఇష్యూ చేసేటువంటి లోన్ ప్రొడక్ట్స్ పైన వాళ్ళు ఎంత రేట్ చార్జ్ చేస్తున్నారో రివీల్ చేయాలని చెప్పి ఆర్బీఐ ఈ లార్జ్ ఎన్బిఎఫ్సిస్ అన్నిటిని కూడా ఆదేశించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. వీళ్ళు మార్ట్గేజ్ లోన్స్ కావచ్చు, వెహికల్ లోన్స్ కావచ్చు, ప్రాపర్టీ, గోల్డ్, ఎడ్యుకేషన్ లోన్స్ కావచ్చు, ఇలా వేరియస్ లోన్స్ ని ఇష్యూ చేస్తుంటారు కదా. వీళ్ళు ఆఫర్ చేసేటువంటి లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్స్ యాక్చువల్లీ బ్యాంక్స్ ఆఫర్ చేసేటువంటి లోన్ పైన ఇంట్రెస్ట్ రేట్ కన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే మనకు బ్యాంక్ లో లోన్ దొరికింది అనుకోండి, ఫస్ట్ బ్యాంక్ లోనే తీసుకుంటాం కదా. ఎవరికైతే బ్యాంక్స్ లో లోన్ దొరకదో వాళ్ళే ఎన్బిఎఫ్సిస్ దగ్గరికి వెళ్తుంటారు. సో దానివల్ల ఎన్బిఎఫ్సిస్ కి కూడా కొంత రిస్క్ పెరుగుతుంది కదా. అంటే ఆ లోన్ తీసుకున్న వాళ్ళు క్రెడిట్ స్కోర్ అది బాగాలేదు అనుకోండి, వాళ్ళు డిఫాల్ట్ చేస్తే వాళ్ళకి కూడా రిస్క్ ఉంటుంది కదా. అందుకని వాళ్ళు జనరలీ హై ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తారు. కానీ రీసెంట్ గా చూసినట్లయితే వీళ్ళపైన ఎటువంటి క్యాప్ లేకపోవడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తూ ఈ ఎన్బిఎఫ్సిస్ అయితే బాగా గ్రో అవుతున్నాయని, బట్ కస్టమర్స్ అయితే ఇలా ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇప్పుడు ఆర్బీఐ అయితే వీళ్ళని ఈ డేటాని రివీల్ చేయాలని చెప్పి అడిగినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి ఆర్బీఐకి వీళ్ళు ఈ డేటాని పంపించిన తర్వాత ఆర్బీఐ ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటుంది అన్నది. మైట్ బి ఆర్బీఐకి కూడా ఎన్బిఎఫ్సిస్ రిలేటెడ్ గా కస్టమర్స్ దగ్గర నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చినట్టున్నాయి. దాంతోనే ఇప్పుడు ఆర్బీఐ కూడా వీళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ అవి రివీల్ చేయాలని చెప్పి అడుగుతున్నది. ఫైనల్లీ ఏం జరుగుతుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ ఆర్బీఐ వీళ్ళపైన ఏమైనా యాక్షన్స్ తీసుకుంది అనుకోండి, అంటే తప్పుగా అది ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేస్తూ కస్టమర్స్ ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వీళ్ళపైన ఏమైనా యాక్షన్స్ తీసుకున్నారనుకోండి, దానివల్ల ఎన్బిఎఫ్సిస్ కి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. నో ఎన్బిఎఫ్సిస్ విషయంకి వచ్చేసరికి బజాజ్ ఫైనాన్స్ ఇస్ ఏ లార్జ్ ఎన్బిఎఫ్సి. మెయిన్లీ బజాజ్ ఫైనాన్స్ దగ్గర కాల్స్ కూడా ఎలా వస్తాయి మనకు తెలుసు కదా. సో ఈ బజాజ్ ఫైనాన్స్ కూడా ఇన్సెప్షన్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గానే గ్రో అయింది. నో వీళ్ళు ఆఫర్ చేసేటువంటి లోన్స్ రిలేటెడ్ గా అది కూడా వీళ్ళు ఏమైనా ఇటువంటి తప్పులు చేస్తున్నారంటే, మరి కస్టమర్స్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఇంట్రెస్ట్ రేట్స్ అవి హైలో చార్జ్ చేసి అని చూడవలసి ఉన్నదంటే ఆర్బీఐకి డేటాను రివీల్ చేస్తారు కదా. ఫైనల్లీ ఆర్బీఐ ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ఆర్బీఐ అయితే వీళ్ళపైన ఎటువంటి క్యాప్ విధించకపోవచ్చు, కానీ ఒకవేళ వీళ్ళపైన ఏమైనా రిస్ట్రిక్షన్స్ విధించినా లేదా ఆర్బీఐ ఫర్దర్ గా ఏమైనా యాక్షన్స్ తీసుకున్నా కొంతవరకు అది ఎన్బిఎఫ్సిస్ కి నెగిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వేరియస్ పిఎస్యూ కంపెనీస్ ఉన్నటువంటి అసెట్స్ ని మానిటైజ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేసింది కదా. ఈవెన్ రీసెంట్ బడ్జెట్ లో కూడా నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ పిఎస్యూ కంపెనీస్ యొక్క అసెట్ మానిటైజేషన్ ప్లాన్ అయితే ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగా ఆవిడ కామెంట్ కూడా చేశారు. నౌ ఈ పిఎస్యూస్ లోని టెలికాం పిఎస్యూ కంపెనీస్ అయినటువంటి ఎంటీఎన్ఎల్ అండ్ బిఎస్ఎన్ఎల్ ఈ రెండు కంపెనీస్ ని రివైవ్ చేయడంలో భాగంగా ఈ రెండు కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేయడం ద్వారా నియర్లీ 16,000 crores వరకు ఫండ్ రైజ్ చేసి ఈ రెండు కంపెనీస్ ని రివైవ్ చేయడానికి అయితే గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్లుగా ఈ రోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక ఆర్టికల్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఈ ల్యాండ్ మానిటైజేషన్ రిలేటెడ్ గా ఆల్రెడీ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చేసిందని, అండ్ నెక్స్ట్ వీక్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మానిటైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా దీని రిలేటెడ్ గా ఫైనల్ అప్రూవల్ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ మనం మాట్లాడుకోవాలంటే బిఎస్ఎన్ఎల్ కన్నా కూడా ఎంటీఎన్ఎల్ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అయితే ఫస్ట్ సేల్ చేసి ఆ ఫండ్ ఏదైతే వస్తుందో ఆ ఫండ్ అయితే ఎంటీఎన్ఎల్ ని రివైవ్ చేయడానికి గవర్నమెంట్ యూజ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ప్రెసెంట్ ఎంటీఎన్ఎల్ అండ్ బిఎస్ఎన్ఎల్ రెండింటి దగ్గర కలిపి మోర్ దెన్ 600 ల్యాండ్ పార్సిల్స్ అండ్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇండియా మొత్తంలోని. చూడాలి ఇప్పుడైతే న్యూస్ వస్తుంది కదా, త్వరలోనే ఈ ల్యాండ్ అసెట్ మానిటైజేషన్ ఏదైనా గవర్నమెంట్ చేస్తుందేమో. బట్ ఎంటీఎన్ఎల్ రిలేటెడ్ గా ఈ న్యూస్ రావడంతో నిన్న సెషన్ లోని స్టాక్ లో కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. కానీ ఈ ఎంటీఎన్ఎల్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ వీళ్ళ దగ్గర 31,000 crores పైనే డెట్ ఉన్నది. అండ్ వీళ్ళ నెంబర్స్ చూసారనుకోండి, వీళ్ళ నెంబర్స్ కూడా ఏమంత పెద్ద గొప్పగా ఉండవు. ఇన్ఫాక్ట్ వీళ్ళ నెంబర్స్ లోని కంటిన్యూస్ గా ఫాల్ కూడా కనిపిస్తుంది. అండ్ రీసెంట్ గా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తూ వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ డెట్ కూడా డిఫాల్ట్ చేసినట్లుగా అప్డేట్ చేయడం జరిగింది. నౌ ఎంటీఎన్ఎల్ కు ఉన్నటువంటి ఈ ల్యాండ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటైజ్ చేయడం ద్వారా ఫండ్ వస్తుంది కదా, ఆ ఫండ్ ని యూజ్ చేసి బ్యాంక్స్ కి వీళ్ళు ఏవైతే అప్పులు బాకీ పడ్డారో ముందుగా గవర్నమెంట్ ఆ అప్పులు తీర్చేటువంటి అవకాశం ఉన్నది. వన్స్ ఆ అప్పులు తీర్చిన తర్వాత ఈ కంపెనీలో మనం ఏమైనా రివైవల్ చూడొచ్చు. నో ఈ కంపెనీని గవర్నమెంట్ రివైవ్ చేస్తుందని చెప్పి న్యూస్ వచ్చేసరికి స్టాక్ లో కొంత బజ్ కనపడుతున్నది కదా. అటువంటి
న్యూస్లు చూసి ఎప్పుడూ కూడా మీ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డిసిషన్ తీసుకోకండి. ఎందుకంటే గవర్నమెంట్ కి ల్యాండ్ అసెట్ మానిటైజ్ చేయడానికి వేరియస్ అప్రూవల్స్ రావాలి. ఒకసారి ఆ అప్రూవల్స్ తొందరగా రావచ్చు, కొన్నిసార్లు డిలే అవ్వచ్చు. ఒకవేళ ఆ అప్రూవల్స్ రావడం డిలే అయ్యి ల్యాండ్ అసెట్ మానిటైజ్ చేయడం డిలే అయింది అనుకోండి, దానివల్ల ఏం జరుగుతుంది? స్టాక్ లో ఏమైనా రివైవల్ కనపడుతుందా? కనపడదు కదా. అండ్ అంతేకాకుండా వీళ్ళ అప్పులు తీర్చేసినా కూడా వీళ్ళ బిజినెస్ ని రివైవ్ చేయడం అన్నది అంత ఫాస్ట్ గా అయితే జరగదు. సో మార్కెట్ లో ఇలాగే ఈ కంపెనీలో రివైవల్ చూడొచ్చు, గవర్నమెంట్ అప్పులు తీర్చేస్తుంది, ల్యాండ్ అసెట్స్ మానిటైజ్ చేసేస్తుంది. ఇటువంటి న్యూస్లు వచ్చినప్పుడు జనరల్లీ స్టాక్స్ లో కొంత బజ్ కనపడుతుంది. కానీ అటువంటి టైంలో ఆ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, దాని తర్వాత ఒకవేళ ఆ ల్యాండ్ అసెట్స్ మానిటైజేషన్ లేట్ అయినా లేదా కంపెనీలో రివైవల్ కనపడకపోయినా మనం భారీగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో అందుకని ఇటువంటి న్యూస్లు చూసి కంగారు పడైతే మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకండి. నెక్స్ట్, బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమిట్ లోని పాల్గొన్నటువంటి వేరియస్ కంపెనీస్ దగ్గర నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనౌన్స్మెంట్స్ వచ్చాయి. దీనిలో మనం ముందుగా మాట్లాడుకోవాలంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారు బెంగాల్ లోని ఈ డికెడ్ ఎండింగ్ కల్లా 50,000 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ బెంగాల్ లోని వీళ్ళు బాగానే ఇన్వెస్ట్ చేశామని అండ్ ఫర్దర్ గా కూడా బెంగాల్ లోని 50,000 crores వరకు ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఆయన అనౌన్స్ చేశారు. ముందుగా కోల్కతాలో ఉన్నటువంటి వీళ్ళ డేటా సెంటర్ ని ఏ డేటా సెంటర్ గా మోడిఫై చేస్తున్నట్టుగా, నెక్స్ట్ 9 months లోనే ఈ డేటా సెంటర్ అయితే అందుబాటులోకి రాబోతున్నట్టుగా ఆయన అయితే కామెంట్ చేశారు. మెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి రిలయన్స్ వాళ్ళైతే ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేస్తున్నట్టుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళతో పాటు ఐటీసీ వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ గా కోల్కతాలోని ఒక గ్లోబల్ సెంటర్ అయితే ఓపెన్ చేస్తామని, ఆల్రెడీ ఐటీసీ వాళ్ళకి వెస్ట్ బెంగాల్ లో హోటల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ, అగ్రికల్చర్ సెక్టర్ లోని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ రిలేటెడ్ గా కూడా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు JSW ఎనర్జీ అండ్ అలాగే మరికొన్ని కంపెనీస్ కూడా బెంగాల్ లోని కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఓవరాల్ గా ఈ కంపెనీస్ అన్ని కూడా బెంగాల్ లో ఈ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా వాళ్ళ క్యాపబిలిటీస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, MTR టెక్నాలజీస్ వాళ్ళు క్లీన్ ఎనర్జీ స్పేస్ లోని టోటల్ గా 200 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారు. దీనిలోని 157 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి ఫ్యూయల్ సెల్స్ డివిజన్ లోని బ్లూమ్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్లయితే, మరొక 22 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి సివిల్ న్యూక్లియర్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ అనదర్ 17.9 crores వర్త్ ఆర్డర్ వీళ్ళకి ఇస్రో అండ్ MNC ఏరోస్పేస్ కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఆర్డర్స్ లోని మెజారిటీ ఆఫ్ ఆర్డర్స్ ని వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎండింగ్ కల్లా ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా కొత్తగా ఏవైతే వీళ్ళకి ఆర్డర్స్ వచ్చాయో ఇది MTR టెక్నాలజీస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, HCL టెక్నాలజీస్ వాళ్ళు బెంగళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి కంపెనీ అయిన చార్జ్ పాయింట్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి ఈ చార్జ్ పాయింట్ వాళ్ళ కోసం బెంగళూరులోని ఒక అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ సెంటర్ ద్వారా HCL టెక్నాలజీస్ వాళ్ళు వాళ్ళకున్నటువంటి ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ ని యూజ్ చేయడం ద్వారా ఈ చార్జ్ పాయింట్ వాళ్ళ కస్టమర్స్ కి కస్టమైజ్డ్ ఈవీ చార్జింగ్ ఎక్స్పీరియన్స్ అయితే డెలివర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్, స్పోర్ట్స్ బైక్స్ అవి మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కొన్ని లిమిటెడ్ ఎడిషన్ వెహికల్స్ ని లాంచ్ చేస్తుంటాయి కదా. దీనిలో భాగంగానే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఐకాన్ మోటో స్పోర్ట్స్ వాళ్ళతోని కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళ షార్ట్ గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ మోడల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ మోడల్ ఓన్లీ 100 యూనిట్స్ అవైలబుల్ గా ఉన్నాయని అండ్ ఈ మోడల్ వెహికల్స్ ని ఇండియాలో బుక్ చేసుకోవాలంటే ఆరి యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అండ్ యూరోప్, అమెరికా లాంటి కంట్రీస్ లోని బుక్ చేసుకోవాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని ఈచ్ రీజన్ కి 25 యూనిట్స్ అయితే వీళ్ళు అలాట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 4,25,000 రూపీస్ అండ్ ఈ మోడల్ వెహికల్ ఎవరైతే కొంటారో వాళ్ళకి స్లాప్ టౌన్ ఇంటర్సెప్ట్ ఆరి జాకెట్ తో పాటు ఈ వెహికల్ అయితే రాబోతుంది. జనరల్లీ ఇటువంటి లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ రిలేటెడ్ గా కొంతమంది చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటారు కదా, అంటే స్పోర్ట్స్ వెహికల్స్ అవి నడిపే వాళ్ళు కొంతమంది ఇంట్రెస్టెడ్ గా ఉంటారు కదా. సో అటువంటి వాళ్ళ కోసం ఇటువంటి లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ అయితే కంపెనీస్ లాంచ్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కి గనక మంచి రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, దాని ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్, ఐరన్ ఓర్ మైనింగ్ అండ్ ఐరన్ ఓర్ పెల్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ వాళ్ళ రిలేటెడ్ గా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, ఈ గోదావరి పవర్ వాళ్ళ స్టీల్ బిల్లెట్స్ కి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. ఈ అప్రూవల్ రావడంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యొక్క ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రాజెక్ట్స్ లోని యూజ్ చేసేటువంటి గాల్వనైజ్డ్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, ఈ స్టీల్ స్ట్రక్చర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేందుకు గాను గోదావరి పవర్ వాళ్ళు స్టీల్ బిల్లెట్స్ ని సప్లై చేసేందుకు గాను వీళ్ళకి ఎలిజిబిలిటీ దొరికింది. దీని ద్వారా గోదావరి పవర్ వాళ్ళకి ఫ్యూచర్ లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది గోదావరి పవర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. దీంతో పాటుగా ఈ గోదావరి పవర్ వాళ్ళ ఛత్తీస్గఢ్ రాయ్పూర్ లో ఉన్నటువంటి ప్లాంట్ లోని రీసెంట్ గానే స్పాంజ్ ఐరన్ డివిజన్ కెపాసిటీస్ ని 4,95,000 మెట్రిక్ టన్స్ పర్ యానం నుండి 5,94,000 మెట్రిక్ టన్స్ పర్ యానం కి వీళ్ళు పెంచడం జరిగింది. ఈ
పెంచినటువంటి కెపాసిటీస్ లోని ఆపరేషన్ స్టార్ట్ చేసుకునేందుకు గాను వీళ్ళకి ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఎన్విరాన్మెంట్ బోర్డు వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఇప్పుడు అప్రూవల్ వచ్చేసింది కాబట్టి ఈ ఎక్స్పాండ్ చేసినటువంటి కెపాసిటీస్ లో కూడా ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఓవరాల్ వీళ్ళ ప్రొడక్షన్ అయితే పెరుగుతుంది కాబట్టి ఇది గోదావరి పవర్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిలేటెడ్ గా కంటిన్యూస్ గా డిమాండ్ అయితే పెరుగుతున్నది కదా. ఈ డిమాండ్ ని క్యాటర్ చేసేందుకు గాను ఈ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు వాళ్ళకి చెందినటువంటి రోడ్ స్టార్ ఎక్స్ సిరీస్ లోని 5 వేరియంట్స్ అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ 5 వేరియంట్స్ ని నిన్న లాంచ్ చేయడం జరిగింది. ఈ వేరియంట్స్ ఒక స్టార్టింగ్ ప్రైస్ నియర్లీ 75,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మోడల్ ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ మోడల్స్ లోని వేరియస్ మోడల్స్ వేరియస్ రేంజ్ ని కలిగి ఉన్నాయి. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ మోడల్స్ ఒకవేళ మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చి వీళ్ళ సేల్స్ గానీ పెరిగాయి అనుకోండి, అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. కాకపోతే ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు సర్వీస్ ఇష్యూస్ ని అడ్రస్ చేయడం కొంచెం డిలే చేస్తున్నారని చెప్పి మార్కెట్ లో ఒక నెగిటివిటీ అయితే ఉన్నది. చూడాలి సర్వీస్ ఇష్యూస్ ని వీళ్ళు ఎలా సార్ట్అవుట్ చేస్తారన్నది. ఒకవేళ ఫ్యూచర్ లో వచ్చేటువంటి సర్వీస్ ఇష్యూస్ ని వీళ్ళు త్వరగా సార్ట్అవుట్ చేయగలిసినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సేల్స్ ని ఫర్దర్ గా పెంచేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ బ్రిటిష్ మల్టీనేషనల్ కంపెనీ అయినటువంటి రోల్స్ రాయ్స్ వాళ్ళు మన ఇండియాకి చెందినటువంటి 2 కంపెనీస్ తో అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అయ్యారు. దీనిలో ఒకటి ఆజాద్ ఇంజనీరింగ్, మరొకటి త్రివేణి ఇంజనీరింగ్. ఈ ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళతో ఎంటర్ అయినటువంటి కాంట్రాక్ట్ లో భాగంగా ఈ రోల్స్ రాయ్స్ వాళ్ళ కోసం ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళు సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ కాంపోనెంట్స్ ని సప్లై చేయడంతో పాటు లాంగ్ టర్మ్ బేసిస్ లోని సూపర్ క్రిటికల్ కాంప్లెక్స్ మిషన్ పార్ట్స్ ని కూడా సప్లై చేయవలసి ఉన్నది. సో కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ త్రివేణి ఇంజనీరింగ్ వాళ్ళతో రోల్స్ రాయ్స్ వాళ్ళు చేసుకున్నటువంటి MOU లో భాగంగా వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ లోని మన ఇండియన్ కస్టమర్స్ కోసం 4 మెగావాట్ మెరైన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్స్ ని వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడంతో పాటు దీనిలో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని వీళ్ళిద్దరూ కలిపి ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ 2 కంపెనీస్ తోని రోల్స్ రాయ్స్ వాళ్ళు ఏవైతే అగ్రిమెంట్ సైన్ చేశారో అవి ఈ 2 కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన కంట్రీలోని హాస్పిటల్ సెక్టర్ అయితే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతూ వెళ్తుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి గ్రోత్ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వేరియస్ హాస్పిటల్స్ అయితే వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నాయి. దీనిలో భాగంగానే నారాయణ హృదయాలయ వాళ్ళు బెంగళూరు సౌతర్న్ పార్ట్ లోని ఒక 3 acres ల్యాండ్ అయితే వీళ్ళు పర్చేస్ చేయడం జరిగింది. సో వీళ్ళు పర్చేస్ చేసినటువంటి ఈ ల్యాండ్ లోని న్యూ హాస్పిటల్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తారేమో మనం చూడాలి. ఒకవేళ కొత్త హాస్పిటల్ కనుక కన్స్ట్రక్ట్ చేసినట్లయితే బెంగళూరులో ఓవరాల్ గా హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ రిలేటెడ్ గా పెరుగుతున్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను రీసెంట్ గా వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ అయినటువంటి BE6 అండ్ అలాగే XEV9 ఈ మోడల్స్ అయితే లాంచ్ చేశారు కదా. యాక్చువల్లీ ఈ మోడల్స్ కి మార్కెట్ లోని మంచి రెస్పాన్స్ కూడా కనిపిస్తున్నది. నౌ ఈ 2 మోడల్స్ లోని 9 వేరియంట్స్ అయితే February 14th నుంచి వీళ్ళు సేల్స్ కి తీసుకొస్తున్నామని అండ్ డెలివరీస్ అయితే ఈ మార్చ్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి ఈ మోడల్ సేల్స్ కనుక బాగా జరిగాయి అనుకోండి, దాని ద్వారా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి చాలా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ టైంలో SBI నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 0.42% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో 84% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లోని 7.86% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లోన్ లాస్ ప్రొవిజన్స్ పెరిగాయి, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే ఈ ప్రొవిజన్స్ తగ్గాయి, విచ్ ఇస్ గుడ్. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ డిపాజిట్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 4.46% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ కాసా రేషియోలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన ఈ క్వార్టర్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు NPA నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ గ్రాస్ NPA తగ్గింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని గ్రాస్ NPA పెరిగింది. ఈవెన్ నెట్ NPA లో కూడా సిమిలర్ సినారియో మీరు చూడొచ్చు. ఈ NPA నెంబర్ పెరగడం అన్నది మంచిది కాదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని SBI వాళ్ళు కొంత మిక్స్డ్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రెంట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 370 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 330
435 crores ప్యాట్ జనరేట్ చేశారు అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 496 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ నెంబర్స్ డీసెంట్ గా ఉన్నా కూడా రిజల్ట్స్ వచ్చిన తర్వాత మార్కెట్ లోని కొంత నెగిటివ్ రియాక్షన్ అయితే కనపడింది. దానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ స్టోర్ పోర్ట్ఫోలియో ఆప్టిమైజేషన్ ఎజెండా అయితే అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా కొన్ని స్టోర్స్ ని అప్గ్రేడ్ చేస్తామని అండ్ అలాగే స్మాలర్ ఫుట్ ప్రింట్ స్టోర్స్ తోని మైక్రో మార్కెట్స్ ని కూడా అడ్రస్ చేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఎక్స్పాన్షన్ యాక్చువల్లీ వీళ్ళ క్రీ గ్రోత్ ఎందుకంటే వీళ్ళ జూడియో స్టోర్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎక్స్పాండ్ చేశారు అండ్ ఈ స్టోర్స్ యూత్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ వీళ్ళ సేల్స్ కూడా బాగా పెరిగేలా చేశాయి. ఈ స్టోర్ ఆప్టిమైజేషన్ ప్లాన్ అంటున్నారు కదా, దానికి క్యాపెక్స్ ఎంత అవుతుంది, అసలు ఈ ప్లాన్ ఏంటి అనేది మేనేజ్మెంట్ దగ్గర నుంచి మరికొంత క్లారిటీ వచ్చినట్లయితే బాగుండేది. బట్ దీని రిలేటెడ్ గా కొంత క్లారిటీ మిస్ అయ్యేసరికి మార్కెట్ ఏమైనా కొంత నెగిటివ్ గా తీసుకుని ఉండొచ్చు. చూడాలి వీళ్ళ మేనేజ్మెంట్ కాన్ కాల్ లో దీని గురించి ఏం చెప్తుంది అన్నది. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ టాప్ లైన్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 3.36 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3.65 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 1.45 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ బాటమ్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు కదా, కానీ ప్యాట్ లో డ్రాప్ కనపడడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఎక్స్పెన్సెస్ బాగా పెరగడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరగడంతో వీళ్ళ ఓవరాల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి. దీంతోనే మనకి రెవెన్యూస్ లో గ్రోత్ కనపడుతున్న బాటమ్ లైన్ లో అయితే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొంత వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 50 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 69 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 85 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని హైలైట్స్ మీరు చూసినట్లయితే వీళ్ళు కోల్ ఇండియా దగ్గర నుంచి ఒక మేజర్ కాంట్రాక్ట్ అయితే విన్ అవడం జరిగింది. అండ్ మహాసెన్కో లోని వీళ్ళు 100 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని కూడా కమెన్స్ చేయడం జరిగింది. అండ్ రాజస్థాన్ గవర్నమెంట్ తో చేసుకున్నటువంటి ఎంఓయూ లో భాగంగా అక్కడ వీళ్ళ రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్ఫోలియోని కూడా ఎక్స్పాండ్ చేసుకోబోతున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని కేపీ గ్రీన్ ఎనర్జీ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టెలికాం కంపెనీ అయినటువంటి భారతీ ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 2876 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 4153 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 16134 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లో ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది కదా, దానికి రీజన్ ఈ క్వార్టర్ లో వీళ్ళకి 7545 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ గెయిన్ యాడ్ అవడం వల్లనే మనకి ఈ క్వార్టర్ ప్యాట్ లోని ఇంత సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసి చూద్దాం. ఈ ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ విషయంకి వచ్చేసరికి లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ప్యాట్ లోనైతే వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ మొబైల్ కంపెనీ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వీళ్ళ ఆర్పు ఎలా మూవ్ అయింది అనేది మనం చూడాలి. అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళ ఆర్పు 208 రూపీస్ గా ఉంటే ఈ క్వార్టర్ కి అది 245 రూపీస్ కి పెరిగింది. యాక్చువల్లీ ఈ మొబైల్ కంపెనీస్ అయితే కంటిన్యూస్ గా వాళ్ళ టారిఫ్స్ ని పెంచుకుంటూ వెళ్తున్నాయి కదా, దీంతోనే వీళ్ళ ఆర్పు కూడా బాగానే ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో రీసెంట్ గా ఐపీఓకి వచ్చి లిస్ట్ అయినటువంటి ఎన్విరో ఇన్ఫ్రా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 17 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 36 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 36.72 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ బాటమ్ లైన్ లోని ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1136 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 2878 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఇక్కడ ప్రీవియస్ క్వార్టర్ లో ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ వీళ్ళకి ప్రీవియస్ క్వార్టర్ లోని వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ యాడ్ అయింది. అదే ఈ వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ మనం తీసి చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. సో కంపారబుల్ 2 quarters లోను వీళ్ళు లాస్ పోస్ట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 41 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లోని వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అయితే బాగా తగ్గాయి. ఈ క్వార్టర్ లోనే కాదు ప్రీవియస్ క్వార్టర్ లో కూడా వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ బాగా తగ్గడం జరిగింది. సో అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఇంతలా తగ్గడంతోనే ఓవరాల్ గా వీళ్ళ బాటమ్ లైన్ లో మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ రిలయన్స్ పవర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రీవియస్ గా ఇది బాగా స్ట్రగుల్ అయినటువంటి కంపెనీ అండ్ వీళ్ళపైన డెట్ అది కూడా బాగా పెరిగిపోయింది. ఇది అనిల్ అంబానీ గారి గ్రూప్ కి చెందిన
చెందినటువంటి కంపెనీ. బట్ రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, వీళ్ళ డెట్ ని అయితే కంటిన్యూస్ గా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఈ డెట్ ని తగ్గించుకుంటూ రావడంతో పాటు వీళ్ళ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళు ఇలా కరెక్ట్ స్టెప్స్ ని ఫాలో అవుతూ వెళ్ళి వీళ్ళ బిజినెస్ ని గనక బాగా రివైవ్ చేయగలిసారనుకోండి, ప్రెసెంట్ పవర్ సెక్టర్ లో కూడా చాలా మంచి ఆపర్చునిటీ కనపడుతున్నది కదా. ఈ ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ హెల్త్ కేర్ ఫోకస్డ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సగిలిటీ ఇండియా వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో 67.6% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని 60.5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ అట్రిషన్ రేట్ స్లైట్ గా పెరిగింది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ అట్రిషన్ రేట్ తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని సగిలిటీ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఆర్తి ఫార్మా ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 52 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 54 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 73 crores కి పెరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ నెంబర్స్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పెయింట్ ఇండస్ట్రీలోకి ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఈ సెక్టర్ లోని టఫ్ కాంపిటీషన్ మనకు కనిపిస్తుంది కదా. రీసెంట్ గా ఏషియన్ పెయింట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వాళ్ళైతే డిమాండ్ కొంచెం తక్కువగానే కనపడుతున్నట్టుగా షేర్ చేశారు. నో కాన్సై నెరోలాక్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 152 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 119 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 662 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈ క్వార్టర్ లో 629 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ గెయిన్ యాడ్ అవడం వల్లనే మనకి ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేసాం అనుకోండి, ఈ క్వార్టర్ లో వీళ్ళు 214 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ ప్యాట్ లోని వీళ్ళు స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ పెయింట్ ఇండస్ట్రీ స్ట్రగుల్ అవుతున్నటువంటి ఇటువంటి టైంలోని వీళ్ళ నెంబర్స్ మనం చూడాలంటే వీళ్ళు ఈ క్వార్టర్ లో డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ రిజల్ట్స్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ వీళ్ళకి పెయింట్ ప్లస్ ప్రొడక్ట్స్ ప్రాజెక్ట్స్ అండ్ వుడ్ కోటింగ్స్ అండ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనపడుతున్నదని, బట్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల డెకరేటివ్ సెగ్మెంట్ లోని డిమాండ్ అయితే కొంతవరకు తగ్గినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ గ్రాడ్యువల్ గా డిమాండ్ లోని రికవరీ కనపడుతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సెక్టర్స్ లోని వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి డేటా ప్యాటర్న్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ రెవెన్యూస్ లో 16% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 10% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లోని 12.4% డ్రాప్ కనిపిస్తుంది. ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడానికి వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళు కంప్లీట్ చేసినటువంటి ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఒక కస్టమర్ కి షెడ్యూల్ డెలివరీ ఏదైతే ఉన్నదో దాని డిఫర్మెంట్ వలన ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ కొంతవరకు తగ్గాయని, అండ్ దీంతో పాటుగా ఆర్డర్స్ రావడం కూడా కొంత డిలే అయినట్లుగా, దాని వల్ల ఈ క్వార్టర్ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. బట్ ఫుల్ ఇయర్ రిలేటెడ్ గా వీళ్ళు ప్రీవియస్ గా రెవెన్యూస్ లోని 20-25% వరకు గ్రోత్ గైడెన్స్ ఇచ్చారు కదా, దాన్ని అయితే అచీవ్ చేస్తాం అన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోనైతే వీళ్ళ రెవెన్యూస్ లోను ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ పెండింగ్ ఆర్డర్స్ తో కలుపుకుని వీళ్ళ దగ్గర 11,842 మిలియన్ రూపీస్ వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ దగ్గర మంచి ఆర్డర్ బుక్ ఉన్నది, కాకపోతే ఈ క్వార్టర్ లో నెంబర్స్ అయితే కొంత వీక్ గానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్కిప్పర్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 43.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 1.4% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 76.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 9.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నా, సీక్వెన్షియల్ బేసిస్ లో అయితే వీళ్ళ మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన డీసెంట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కమింగ్ టు సెగ్మెంట్ వైస్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ నెట్ సేల్స్ లోను ఎబిటాలోను ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ పీవీసీ సెగ్మెంట్ అయితే ఇంపాక్ట్ అయింది.
అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సెగ్మెంట్ లో కూడా డ్రాప్ కనిపిస్తుంది. సో మెయిన్లీ ఇంజనీరింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ లో మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు కొత్తగా 13,182 మిలియన్ రూపీస్ వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 63,540 మిలియన్ రూపీస్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ రీసెంట్ గానే ఉన్నాయి అండ్ వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.